మీలో ఎంతమందికి వడ కర్రీ అంటే తెలుసు? వడ కర్రీ అనేది తమిళనాడు రెసిపీ అనమాట. చాలా ఫేమస్ ఇది. ఎక్కడికి పోయినా వడ కర్రీ, ఇడ్లీ, వడ కర్రీ, దోశ ఇస్తారు. అది ముందు రోజు మనం కొంచెం నానబెట్టుకొని పక్క రోజు ఉడకబెట్టుకొని దాన్ని ఈ విధంగా రఫ్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. పప్పులుగా కనపడుతుంది కదా, ఈ విధంగా నేను ఇంకా కొంచెం మెత్తబడిపోయింది అటు కాకుండా పొలుకులుగా ఉండాలి. దానికి కావాల్సినవి మిరప్పొడి, పసుపు పొడి, ముఖ్యంగా సోంపు ఉండాలి. సోంపు, ధనియాల పొడి. అది నేను ఆల్రెడీ ఒక పౌడర్ లాగా చేసి పెట్టున్నాను, అదే ఈ తెల్ల పౌడరు. తర్వాత అల్లం, తెల్లగడ్డ మనం నలగొట్టుకోవాలి. టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇంకా పోపు దినుసులు. దీనికి ముఖ్యంగా సోంపు అనేది ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ సోంపు అండ్ పట్టా చెక్క అంటారు కదా, అది అంతే. దీనికి కావాల్సినవి ఏంటంటే చెప్పే కదా, ముందు రోజు నానబెట్టుకొని పక్క రోజు దాన్ని కొంచెం ఉడకపెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత మనకి పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అవి కొంచెం వేసి అది చిటపట అనిన తర్వాత ఇంకా మనం తీసి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ వేసేసేయాలి. అదేనండి, ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, మొత్తం A to Z అక్కడ ఏవైతే నేను చూపించానో అవన్నీ 1 by 1 వేసేసేయాలి. అక్కడ పట్టా చెక్క అంటారు చూడండి, అది కూడా వేసేయాలి. అదిగోండి, ఇది కూడా వేసేసేయాలి. ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒక్క పచ్చిమిర్చి వేయండి, ఎందుకంటే మనం మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి. ఇది ఎక్కువ కారంగా కూడా ఉండకూడదు, ఎందుకంటే ఇడ్లీలోకి, దోశలోకి ఇది స్పెషల్ కర్రీ. తమిళనాడులో ఇది ఫేమస్ అనమాట. వడకర్రీ ఇడ్లీ, వడకర్రీ దోశ అనేది ఫేమస్ రెసిపీ అనమాట. అక్కడ కొంచెం జారుగా చేస్తారు కొంతమంది చట్నీలాగా ముద్దగా చేస్తారు. ఎలా అయినా బాగుంటుంది. దీనికి ముఖ్యం సోంపు అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లేవరే దీనికి అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడే ఉప్పు కూడా వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టొమాటోస్ అవన్నీ వేసేసేయండి. చూస్తున్నారు కదా, టొమాటోలు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిర్చి పౌడరు అవి తీసి పెట్టుకున్నాం కదా, మిర్చి పౌడరు, సోంపు అవన్నీ 1 by 1 వేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. దీనికి స్పెషల్గా అది ముందు అది వెనక అంటూ ఏం లేదు, అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసి, ఆ ఫ్రై చేస్తుంటేనే ఆ పట్టా చెక్క అండ్ ఆ సోంపు స్మెల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు ఆ ఫ్లేవరే అంత బాగుంటుంది అనమాట. అవంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టి అది కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇది బాగా మెత్తబడి ఉడికిపోయింది కదా, చూడండి కొంచెం మెత్తబడింది. ఇంతవరకు చాలు, మరీ పేస్ట్గా ఏం అవసరం లేదు. ఇట్లా అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా పచ్చిశనగపప్పు, పప్పులుగా అది దీంట్లో వేసేస్తాం అనమాట. ఇది ఇంకా పప్పులుగా ఉండాలండి. నేను కొంచెం ఎక్కువ మెత్తబడిపోయింది, పొలుకులుగా ఉంటే బాగుంటుంది అనమాట. ఆ మిక్సీలో ఉండే దాంట్లో కొంచెం నీళ్ళు వేసి ఇది కొంచెంసేపు బాగా ఉడకాలి. చాలా బాగుంటుందండి ఇది. చట్నీ పప్పు లేనప్పుడు, ఇంకా ఏమి కొబ్బరి లేనప్పుడు, అలాంటప్పుడు ఇది పచ్చెనగపప్పు ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేనండి, దోశలేకి, ఇడ్లీలేకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసిన దానికి థ్యాంక్స్ అండి.